రైతు అంటే కేవలం మట్టిలో పనిచేసేవాడు కాదు. ఆ మట్టి చదువు చదివినవాడు కూడా అని చెప్పడానికి వచ్చిన సినిమా 'అగ్రికోస్'. ప్రైమ్ వీడియో, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో సైలెంట్‌గా స్ట్రీమ్ అవుతుంది. కానీ ఈ సినిమా చూడ్డానికి మీ టైం ఇన్వెస్ట్ చేయాలా? లేక మరో సోషల్ మెసేజ్ డాక్యుమెంటరీనా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. కథ సింపుల్. అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ కాలేజీ బెంచీల మీద నుంచి పొలం గట్ల మీదికి వెళ్తే వాళ్ళకి ఎదురైన రియాలిటీ ఏంటి? కాన్సెప్ట్ పరంగా ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. ఎందుకంటే మన దగ్గర డాక్టర్లు, ఇంజినీర్ల మీద వందల సినిమాలు వచ్చాయి. కానీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కష్టాల మీద సినిమా రావడం వెరీ రేర్. ఆ విషయంలో డైరెక్టర్కి ఒక మార్క్ పడుతుంది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఎమోషన్ మిస్ అయింది. కాన్సెప్ట్ బాగున్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. స్క్రీన్ ప్లేలో దమ్ముండాలి. ఈ సినిమాలో కొన్ని సీన్లు చూస్తుంటే మనకి క్లాస్ రూమ్లో లెక్చర్ వింటున్నట్టు ఉంటుంది తప్ప ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. విలన్ ట్రాక్ చాలా వీక్. ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆ అడ్డంకి కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ విలన్ కేవలం ఒక క్యారెక్టర్లా మిగిలిపోయాడు. పేసింగ్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల సినిమా నత్తనడక సాగుతుంది. ల్యాగ్ అనే పదం ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అనిల్ ఆర్కా లాంటి నటుల పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ అగ్రికల్చర్ స్టూడెంట్స్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ పర్వాలేదు, కానీ మ్యూజిక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. ఒక ఎమోషనల్ సీన్లో బీజిఎం ఆ సీన్ని ఎలివేట్ చేయాలి, కానీ ఇక్కడ అది జరగలేదు. బాటమ్ లైన్ ఏంటంటే, మీకు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక కొత్త అటెంప్ట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. కానీ మాస్ మసాలా, హై వోల్టేజ్ డ్రామా ఆశిస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.